ముహూర్తం పెట్టిర్రు జాతర చాలైంది ఇక ధూమ్ధామ్ గట్టిగా ఉంటది అని తీరు ముచ్చట్లు చెప్పుకున్నాం కానీ ఏమైంది ఆఖరికి లోకల్ ఎలక్షన్లకు కోర్టు సార్లు బ్రేక్లేసిర్రు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్టు సర్కారోళ్ళు తెచ్చిన జీవోను నిలిపేసిర్రు అందుకే నోటికాడికి వచ్చిన కూండు గుంజుకుర్రు అని బీసీ సంఘాలు రోడ్డుకెక్కినాయి ఊర్ల పొండి పంచాది గట్టిగా నడిచింది ఓగళ్ళకు చిగురాకంటే ఇష్టము ఇంకొకళ్ళకు పులుసు అంటే ఇష్టము గట్లయితేనే మరిగా కష్టం అన్నట్టు అయింది పోన్రి బీసీ రిజర్వేషన్ల ముచ్చట వాళ్ళ వీళ్ళ లొల్లులు చేయబట్టి అటు ఇటు కాకుండా నడమ ఆగింది ఎవ్వరం మొన్నటిదాకా అంత అయిపోయే ఇక ఎలక్షన్లు వచ్చే జాతర వచ్చే అన్నట్టు సంబరపడ్డోళ్ళంతా ఇప్పుడు సప్పసప్పగా అయినరు అందరేమో గాని బీసీ సంఘాల లీడర్లు అయితే బగ్గుమంటుండ్రు జిల్లాల పోంటి బీసీ సంఘాలన్నీ రోడ్డెక్కినాయి నల్గొండ కరీంనగర్ ఆదిలాబాద్ గిట్లా అన్ని జిల్లాల లొల్లులు నడిచినాయి పార్టీలు లీడర్లు ఎన్ని రాజకీయాలన్నా చేసుకోండ్రి ఏమన్నా చేసుకోండ్రి బీసీ రిజర్వేషన్ల కాడ వెనకకు తగ్గితే మాత్రం ఊకునేది లేదన్నట్టు కోపానికి వస్తుండ్రు 14వ తారీఖు నాడు రాష్ట్ర బంద్ చేస్తారట మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అన్ని బీసీ సంఘాలతో సంప్రదించడం పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇంకో దిక్కు కారు పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీద దుబ్బెత్తి పోస్తుండ్రు ఉత్తగా ఆశ పెట్టి ఆగం చేసిండ్రు అన్నట్టు తాపకో లీడర్ మైకుల ముంగటికి వచ్చి సాపిస్తుండ్రు ఎర్రబెల్లి సార్ అయితే వెనకటెప్పుడో రేవంత్ సార్ మాట్లాడిన ముచ్చటను తీసుకొచ్చి అందరికి చూపించిండు రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం అడిగితే జైల్లో పెట్టాలి అట్లాంటి విన్నరానే ఈ రిజర్వేషన్ గట్ట మొదలు మాట్లాడిన మాట ఆయన రాష్ట్రానికి అధికారం లేదు ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైలు పెట్టాలని ఎవరన్నారు అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి మాజీ మంత్రి ముచ్చట గిట్లుంటే అసలు చేసిందంతా కారు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ వాళ్ళే అంటుండ్రు చెయ్యి పార్టీ లీడర్లు ఓ దిక్కు సర్కారు 42% రిజర్వేషన్లు ఇయ్యనికే తయారయ్యి జీవో ఇచ్చి అన్ని తీర్ల ముంగటికి పోతే కోర్టులో కేసులు వేసింది వాళ్ళే అన్నట్టు గరం అవుతుండ్రు గిట్లా బీసీ రిజర్వేషన్ల పంచాది ఇప్పటంతలో ఒడిసేటట్టు లేదు మరి 14వ తారీఖు నాడు బంద్ అంటారు ఆయా లెవెల్ ఏమేం చేస్తారో ఏమో చూడాలి.